హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రిషి గుడ్ మార్నింగ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఎట్లున్నాయి రిషి? మిట్ట ఎట్లున్నాయి? పచ్చడా చట్నీ నచ్చిందా? ఓకేనా? చాలా రోజుల తర్వాత చేసిన కదా డాడీ. సరే చేస్తా, నువ్వైతే తిను. మీదే పెట్టుకో, అయితే కింద పెట్టుకో. నీకు వంగుతున్నావు డాడీ, అందుకే పైన పెట్టుకోమన్నా. సరే సరే సరే, మీ ఇష్టం. పోటీ పెట్టుకుంటారా? ఒకరికొకరు పోటీ అంటేనే ఫాస్ట్గా తింటారు, లేకపోతే తినరు. ఏమంటావు మిట్టు? వద్దా? ఎవరిది అయిపోద్దో చూడాలి ఫస్ట్. సరే, అన్నయ్య విన్నర్, నువ్వు విన్నర్, ఇద్దరు ఒకసారి తింటారు కదా డాడీ. సరే, ఫిష్ తింటారా మరి? ఫిష్ వద్దా? సరే, చెల్లమ్మ అన్నం తిన్నది, మీరు తినేసేయండి. తల్లి అటుకెళ్ళిపోరు, అన్నకి వెళ్ళిపో. వెరీ గుడ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. అవి చెల్లమ్మ పోగొట్టినట్లే. తల్లి దెబ్బ ఇంకటి చూడు, దెబ్బ నీకే. హాయ్. ఇగో మా సండే అయితే మా రిషి అమ్మ దోశ ఏవా అన్నాడండి. నిన్న నానబెట్టి ఈరోజు అయితే చేసిన. మీ అమ్మ చెప్పు నానా. మళ్ళా చేసిందా? ఇవి బాగున్నాయా? డాడీ తెచ్చినవి బాగున్నాయా? ఇవి బాగాలేవా? థ్యాంక్ యూ మిట్టు, థ్యాంక్ యూ రిషి. అగో చెల్లమ్మ కూడా బాగున్నాయి అంటుంది. మా బాగున్నాయారా తల్లి? సూపరా? అద్దెమ్మ ఇటు చూడు, అద్దెమ్మ నోట్లో పెడితే తినచ్చు, చెల్లమ్మ చేతికి ఇస్తేనే తింటుంది. అది ఇచ్చేసే, అది తినేసేయండి. 8:26 అవుతుంది. తినేసేయండి తినేసేయండి. అవునా? 2 వెరీ గుడ్. చిన్నగా చిన్నగా అద్దొద్దు, పోటీ వద్దు, నెమ్మదిగా తినాలి, నమలాలి. అన్నయ్యకి ఎందుకు? అన్నయ్యకి వద్దు. తినాలి, టైం అవుతుంది. అబ్బా స్టైల్ స్టైల్. అన్నయ్యకి దెబ్బ అను, అన్నయ్యకి దెబ్బలు అయితే అను. సరే, అన్నయ్య కొంచెం ఇవ్వచ్చు కదా నువ్వు, అన్నయ్య బాక్స్లో పోసుకొని. తల్లి నువ్వు అన్నయ్యని తిననిత్తలేవురా బిడ్డ. ఇవే మొత్తం పచ్చడి నాకుతుంది. అవునా? దాని పేరేంటి చెప్పు నాన్న. ఈ చట్నీ పేరేంటి? బొబ్బలు కాదు, పల్లి చట్నీ. ఊకే బొబ్బలే అంటావా? పల్లీలు అనవా? అను. చెల్లమ్మనా? అయ్యో, చెల్లమ్మ మొత్తం పచ్చడంతా తీసుకుంటుందని ఇది. తల్లి ఇటు చూడరా తల్లి, ఇటు. సూపర్ ఉందా? కారం లేదా నాన్న? కంప్లీటెడా? కూడా పోయావు నాన్న రిషి? మా పెద్ద బాబుకి అయితే మళ్ళీ ఒకటి తీసుకొచ్చిందండి. మా పాప అయితే వచ్చిందండి.
మళ్ళీ పోజాన గొడ్డలేసి కోలిగా పోతారా అంటే షుగర్ స్టార్. అవునా రిషి, స్కూల్లో నువ్వు పాటలు పాడుతున్నావా? షుగర్ స్టార్ వంటలు చెప్పు నాన్న. తమ్ముడు చెప్తాడు. 1 2 3 4 5 6 7 8 10 9 9 9 10 12 13 14 15 16 17 18 19 20. వెరీ గుడ్. మళ్ళీ ఏబిసిలు తిను, తినుకుంటూ చదవాలి. తిను. ఇక మా మిట్ట అయితే ఏది పెట్టినా తింటాడండి. మా రిషి అయితే ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సో ఇక మా రిషి కోసం అయితే దోశ అయితే చేసిన, కానీ తినుడు అయితే కాదండి, చూసేసరికే సాటిస్ఫై. ఇక ఆల్రెడీ రిషి 1.5 తిన్నాడు. మళ్ళీ ఒకటి కావాలంటే మళ్ళీ ఒకటి వేసుకొచ్చిన. ఈయనకి వేసిందే 1.5, ఇంకా తినలే. రిషి నువ్వు ముద్దలు చేస్తాను, కొడతా నేను. ఇక తినేసి నాన్న, ఫాస్ట్గా తినేసి. ఖర్చు మంచిగా వేసుకో. అదే మనం తినే కాడ వేసుకోవాలి. వెరీ గుడ్. ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. రిషి నీకు దోశ ఇష్టమా, పూరి ఇష్టమా, ఏది ఇష్టం చెప్పు. అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ డాడీ. తిను 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 తిను. లంచ్లోకి పప్పు పెట్టినా. ఇక ఆఫ్టర్నూన్ కావాలంటే పప్పులో కూడా ముంచుకొని తినండి. మరేం పెట్టాలి చెప్పు. చట్నీ పెట్టనా? సరే సరే, నువ్వు తినేసి తొందరగా కంప్లీట్ చేయి. వెళ్ళి అద్దుకోలే నాన్న పెట్టు. చెల్లమ్మ డాడీని లేపుతాను. దా మిట్టు, మనం ఎడిపోదాం. వాటర్ ఫాల్స్ పోదాము. అమ్ముకురారా, పళ్ళు అమ్ముకరా పో. పళ్ళు అమ్ముకరా, పళ్ళు పళ్ళు. ఎటు ఎప్పుడు పోదాం? పోదాం నాన్న, మనం పోదాం. కార్లో పోదాం, సరేనా? కార్లో పోదాం, బండి మీద పోదామా? సరే, నువ్వు తొందర తినేసి. తినాలి 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 తినాలి. చెల్లమ్మ చట్నీ నాకుతాను. చెల్లమ్మ అంటే ఇంటికి అంటుంది. లైట్గా పెట్టుకొని తినండి. రిషికి దెబ్బలు అయితే ఇక రాబోయ్. ఉండదు, చేసుడు ఉండదు, ఏంటంటే కావాలి అంతే. అన్నయ్యది అయిపోయింది, అన్నయ్యది అయిపోయింది. ఓ చెల్లమ్మ కూడా మంచిగా నాకుతాను. తల్లి దోశ తినారా నీకు? తేనా ఇటు. ఇక రిషి ఏమైంది? ఏమైంది? అన్నయ్య కొట్టిండా? అన్నయ్య ఏమన్నా అన్నాడా? ఏమైంది రిషి? రిషి బేటా, ఇగో నీకు చిలుకలు ఇస్తా. చిలుకలు ఇస్తా. అక్కడ ఉన్నాయి, తేపో. ఫ్రిడ్జ్ పక్క వంటి ఉన్నాయి, పట్టుకరా. అది నువ్వు తింటే నీకు చిలుకలు ఇస్తా. పైకి చూడు, అడు చూడు, ఎదురుగా పైకి. ఫ్రిడ్జ్ పక్క పంటి అన్న, గోడకు. మరి ఇంకేంటి అనుకున్నావు? నిజంగా పేరెంట్. ఆగో తమ్ముని అంగి మీద డాగు చూస్తాను. అగో నీ షర్ట్ మీద డాగ్ ఉన్నది కదా నాన్న. శివ కూడా ఉన్నాడు. ఏది చిలుకలు ఎవి?
చూపియవా? ఏంటి అవి తెలుసా నీకు? అగో చాక్ పీస్ ఉన్నదా అందులో? వెరీ గుడ్. మేము చిన్నప్పుడు వాటిని చాక్ పీస్లు అనేది. మంచిగా ఉన్నదా? ఈ దోశ వద్దా నీకు? అది ఇది రెండు తింటావా నాన్న గెలీసుకుంటా? ఓకే. మా పాప మంచిగా టీవీలో పాటలు వస్తుంటే డ్యాన్స్ వేసుకుంటే ఇద్దరు అన్నయ్యలు లేపుతుంది, కానీ వాళ్ళైతే సౌండ్ పెట్టినా లేవట్లేదు, ఆమె లేపినా లేవట్లేదు. మా పాప అయితే ఎంజాయ్ బాగా చేస్తుంది. ఇక్కడైతే నేను అన్నం పెట్టుకున్నానండి. ఈరోజు అయితే పప్పు వండుతున్నాను లంచ్లోకి. అప్పుడప్పుడు అనిపిస్తుందండి, అబ్బా మనం కూడా చిన్నపిల్లలు అయితే ఎంత బాగుండు. అన్నం కూర రెండు అయినాయండి. ఇదైతే టిఫిన్కి దోశల పిండి. నేను ఒక్క గ్లాసు మినుములకి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. చాలా మెత్తగా అంటే మెత్తగా వచ్చినాయి. ఈసారి అయితే బాగానే ట్రై చేసిన, మంచిగానే వచ్చినాయి, పల్చగానే వచ్చినాయండి దోశలు. బయట నుంచి మా ఆయన మసాలా దోశ తెచ్చిండండి. అది రిషికి నచ్చలేదు, ఎందుకంటే మసాలా దోశ కారం ఉంటుంది కదా. అమ్మ నువ్వు ఇంట్లోనే చేయొచ్చు కదా అనేసి ఆ రోజు అన్నాడండి, సండే. సో నిన్ననైతే నానబెట్టి ఈరోజు అయితే చేశానండి. ఇక్కడ మా పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఈ దోశలే స్నాక్స్కి పెట్టానండి, చెర్రెండు పెట్టిన. లంచ్లోకి పప్పు, స్నాక్స్కి దోశలు, లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేశానండి.